గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పర్యటన. ఓబులాపూర్లో కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమానికి హాజరు. ఎమ్మెల్సీలో 2 చోట్ల విజయం సాధించిన టీఆర్ఎస్. ఖమ్మంలో బాణసంచా పేల్చి గులాబీ శ్రేణులు సంబరాలు. ఏపీ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. వైరస్ ను తరిమి కొట్టాలన్న ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జాతీయ కార్మిక సంఘాలు మద్దతు. ఉక్కు పరిరక్షణకు పోరాటం చేస్తామన్న సిఐటియు నేతలు. మహబూబాద్ జిల్లా ఆమనగల్లులో రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ డోర్ ఊడిపోయి 12 మంది కూలీలకు గాయాలు. డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం ఓబ్లాపూర్ గ్రామంలో కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కబడ్డీ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం తెలిపారు. కావాలనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధానంగా మన గ్రామం మధ్య నుంచి ఇవాళ ఒక బీటీ రోడ్ వెళ్తున్నది అన్న. మన గ్రామం ఎంత దూరం ఉన్నదో అంత దూరము ఒక సీసీ రోడ్ చేయించుకున్నామన్నా. అది ఆనాడు మనం అందరం కూడా జాగ్రత్త వహించి ఆ రోడ్డు వేయించుకోవడం జరిగింది అని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒక ఓబులాపూర్ గ్రామమే కాదు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేశాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. ఈ నియోజకవర్గాన్ని కూడా నేను మంచి పేరు తెచ్చాను. స్టేషన్ గన్పూర్ అంటే ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మీ ఎమ్మెల్యే ఎవరంటే కడియం శ్రీహరి అని మెచ్చుకునే విధంగానే పనిచేశాను తప్ప ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలేదు, ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. ఎవరిద్దరు? అందరం ఒకటే పాటు, మేమందరం ఒకటే పాటు. వాళ్ళను నిరుత్సాహపరుస్తుంటారు. అరే నువ్వు అంత మొగాని అయితే ఒక 50,000 రూపాయలు ఓబులాపూర్ కబడ్డీ అసోసియేషన్. అరే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారా మీరు? మీకు ముఖాలు ఉన్నాయా మాట్లాడటానికి? ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ నువ్వు కూర్చో ప్లీజ్, మీరు లేవద్దాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్కరి దగ్గర కూడా ఛాయ్ తాగినా, పనులు ఇప్పిస్తానని, పదవులు ఇప్పిస్తానని ఒక్క రూపాయి తీసుకున్నా ఇక్కడ ముక్కు నేలకు రాస్తానని చెప్పి. అలా ఇవాళ పనులు అమ్ముకుంటున్నారు, ఇవాళ పదవులు అమ్ముకుంటున్నారు. సిగ్గులేని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి కదా? ఇది నాకు అర్థం కావడం లేదు. ఇది తప్పు పద్ధతి. ఓబులాపూర్ గ్రామ ప్రజలు గమనించాలి. ఈ ఊరు ఎట్లా అభివృద్ధి చెందింది, కడియం శ్రీహరి ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది అని మీరందరూ ఆలోచించాలని చెప్పి. పనికి రాని వెధవలు చాలా మాటలు మాట్లాడుతుంటారు. నెత్తిన 10 రూపాయలు పెడితే కూడా అమ్ముడు పోయినోడు కూడా వచ్చి మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆయన పట్టించుకోవద్దు. మీరు చక్కగా ఆటల పోటీలు నిర్వహించిండ్రు. మీ గ్రామ ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. అందరూ చక్కగా కలిసి ఉండండి. మీ గ్రామ ప్రజలకు కానీ మీ గ్రామాభివృద్ధికి కానీ ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా, అన్ని రకాల సహకారం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని 41వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యాలయం ఇన్ఛార్జి ఆర్జేసీ కృష్ణ హాజరయ్యారు.
ఇటీవల జరిగిన హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవి విజయం సాధించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తమ ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి పట్టాభద్రులు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు అన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ ను ఆయన తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని తెలిపారు. అప్పుడే కరోనా వైరస్ ను తరిమి కొట్టగలమని పేర్కొన్నారు. సుమారు 25 రోజులు వాళ్ళు వ్యాక్సినేషన్ చేసుకుంటే 25 రోజుల తర్వాత రెండో వ్యాక్సినేషన్ చేసిన తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అయ్యి వ్యాధి నిరోధక శక్తి వచ్చి ఈ యొక్క కోవిడ్ బారి పడకుండా అంటే మనం తగు జాగ్రత్తలు చూసుకోవాలి. సుమారు 3 నియోజకవర్గ పరిధిలో ఒక సిహెచ్సి 9 పిహెచ్సీలు ఉంటే ఆ పిహెచ్సీల పరిధిలో 6,500 మంది ఈ రోజుకి వ్యాధి నిరోధక టీకాని వేయించుకోవడం జరిగింది. ప్రజలకి మా నియోజకవర్గ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా కోరుతున్నాను. ఈ యొక్క టీకా అనేది ప్రమాదకరమైనది కాదు. మేమందరం కూడా ఈరోజే టీకాని వేయించుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే మీ దగ్గర గ్రామాలటువంటి పిహెచ్సీలకు కానీ సిహెచ్సీలకు కానీ ఇంకా కొంచెం మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం ఇబ్బంది అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడైనా కూడా తగు చిన్న నామమాత్రం ఫీజు తోటి అక్కడ కూడా మనం ఈ టీకాని వేయించుకోవచ్చు. ప్రపంచ దేశాలతో పోటీపడి భారత్ ఇవాళ ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మరి యొక్క టీకా రూపొందించిన విషయంలో చక్కటి ప్రోద్బలం ఇచ్చారు. వారి ప్రోత్సాహం ప్రోద్బలంతో మరి భారత్ బయోటెక్ వారు సెరమ్ ఇన్స్టిట్యూట్ వారు కూడా చక్కటి టీకాని ఇంకా కొన్ని మంది ట్రయల్స్లో ఉన్నాయి. 4-5 కంపెనీల నుంచి కూడా త్వరలో టీకా రాబోతూ ఉంది. ఒక పక్క దేశ ప్రజల ప్రాణాలని రక్షించే టీకాని దేశంలో ఇస్తూ మరి ఇతర పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు కూడా మరి కొన్ని టీకాని కూడా కొన్ని లక్షల కోట్ల డోసుల్ని వాళ్ళకి ఉచితంగా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా ఆంధ్రప్రదేశ్ దేశ ప్రభుత్వం ప్రధానమంత్రి నేతృత్వంలో ఆ దేశాలకు పంపడం కూడా జరుగుతూ ఉంది. ఇది మనం గర్వించదగ్గ విషయం. కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పెంచిందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని కలెక్టరేట్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సప్లిమెంటరీ ఓటర్ల జాబితా తయారీలో పొరపాట్లకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. But from now, suo-motu deletions are banned. You cannot do any deletion on your own because election notice is already issued by ECI or through a press note. So inform all the tahsildars that they will not take up any deletion without any application. That is first point. Second, even with an application, if deletions have more than 0.1%, you should take approval from all of us. Without approval, you will not accept that Form 7 or deletion aspect of Form 6.
ఇప్పుడు ఫామ్ 6లో నాకు ఓటు ఉంది, ఇక్కడ డిలీట్ చేసి అక్కడ పెట్టండి అంటాను, అది కూడా డిలీషన్ కింద లెక్క. సో ఎనీ సార్ట్ ఆఫ్ డిలీషన్ ఏదర్ త్రూ 7 or 6 or 8 or 8 ఎక్కడైనా డిలీషన్ అవుతుందంటే ఇట్స్ బ్యాన్డ్. చేంజెస్ ఉన్నాయి ప్రతిసారి ఎలక్షన్కి ఇప్పటికి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఎలక్షన్ టైమింగ్స్ మార్చారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 ఎలక్షన్స్. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా చూస్తుంది. అన్లైక్ పంచాయతీ ఎలక్షన్ ఏదో చెల్లిపోతుందనే పరిస్థితి ఉంది. అబ్జర్వర్ విల్ బీ కమింగ్, దే విల్ బీ ఇన్స్పెక్టింగ్ అండ్ త్రూ మీడియా, త్రూ webcasting, through their own channels of communication, they will be seeing any aspect. ఎక్కడ ఏది దొరికినా ప్రాబ్లం అవుతుంది. సో లెట్ ఎవ్రీవేర్ బి యూనిఫామ్లీ రూల్స్ అన్ని చోట్ల ఫాలో అయ్యేలాగా చూసుకోవాలి. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎక్కడ ఎవరు ఫోటో తీసినా ఆ ఫోటోలో కోవిడ్ ప్రోటోకాల్ కనపడాలి. బయట నోటీస్లో అది కూడా ఇవ్వాలి. సో ఈసారి క్యాండిడేట్లు 6వ వరకు రావాల్సిన సందేహం. వాళ్ళ ఇంట్లో కూర్చొనైనా నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు. కంప్యూటర్లో డైరెక్ట్గా ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు. సో వాళ్ళకి ఈ ఐటీ అప్లికేషన్స్ మీద కూడా రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీలకి ఏంటంటే విత్ అక్నాలజ్మెంట్ ఇవ్వండి. జనరల్ పబ్లిక్ తెలిసేలాగా ప్రెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వండి. సో దట్ ఇండిపెండెంట్స్ అండ్ అదర్స్ కెన్ ఆల్సో ఫాలో దట్. కరెంట్ పోస్టింగ్. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామూర్తి క్రీడా మైదానంలో నాబార్డు సహకారంతో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ను మంత్రి ఉప్పలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఈరోజు ఏమవుతుందంటే మనం మొదలు పెడతాం, ఎంత ఉంటాం, ఎక్కడ ఏం అలాగే ఇది అని చేయనా బాబా నిన్న ఫోన్ సార్ సార్ వాళ్ళు ఒక ఆర్థిక స్థితి పెరగాల, వాళ్ళు కేవలం రుణం మాత్రం తీసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాలకి వాడకుండా రోజు చాలామంది మహిళలు వ్యాపారాలు చేసుకునే విధంగా మనం ప్రోత్సహించాం. బ్యాంకులు మనకి ఏవైతే ఆర్సెట్ అంటాం, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని మన జిల్లాలో 2 ఉన్నాయి. డెవలప్మెంట్లో మరి మన గవర్నీయులు ముఖ్యమంత్రి మళ్ళా పెట్టారు, 100 మందికి తీసుకున్నాము, 50 మందికి వాళ్ళు ఉపాధి ఇచ్చామనేది కాకుండా ఈరోజు పెట్టబోతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఆ కాలేజ్ ద్వారా కంటిన్యూస్ శిక్షణ, ఏదో డబ్బులు ఉండే ఒక బ్యాచ్ పెట్టడం వల్ల దాన్ని ఆగిపోవడం అనేది కాకుండా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఉపాధి లేనటువంటి యువకులు అందరూ కూడా కంటిన్యూస్గా శిక్షణ పొందే విధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో ప్రారంభం అవబోతున్నాయి. అది ఒక చాలా చాలా మంచి పరిణామం చెప్పి ఈ సభలో అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. సార్ మహిళలు ఎంత స్వార్థపరులు అంటే మున్సిపల్ గ్రౌండ్స్ లో పెట్టుకున్నాం, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో దీన్ని పెట్టుకున్నాము. కోడి రామూర్తి స్టేడియం
ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ చాలా చక్కగా ఉపాధిని జీవన ప్రమాణాలని గారికి మా సిక్కులు ఈ డోక్రా బజార్కి ఇదే మా ఆహ్వానం. వెల్కమ్ సార్. మన జిల్లాకి గర్వకారణం వచ్చినటువంటి ఈ డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశాఖ సాగర్ తీరంలో మహనీయుల చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర్య భారతావని కోసం ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించి తెలుగు జాతి ఔన్నత్యాన్ని జాతీయ స్థాయిలో రగిల్చిన అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, సర్దార్ గౌత్ లచ్చన్న మహనీయుల కృషిని ప్రజలకు తెలిసేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను నగర మేయర్ మధుకుమారి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రారంభించారు. ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. స్వతంత్ర భారతావని కోసం పాటుపడిన మహనీయుల కృషిని నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు సో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిద్దాము. మరియు పెద్దలకు ఈ ఆజాదీ అందరికీ నమస్కారం. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో 75 సంవత్సరాలు పురస్కరించుకొని ఎంత మోదీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడం ప్రజలకు ఎంతో విలువైన మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధుల గురించి వాళ్ళ గురించి వివరంగా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం కూడా జరిగింది. ఇది ప్రతి ఒక్కరు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని మన ముందు తరాలు కూడా ఈ విలువైన సందేశాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఒక మహోత్సవం చేసుకోవాలి, దీంట్లో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వతంత్ర సమరం జరిగి అలాగే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి దీనికి ఆజాదీ కా అమృత మహోత్సవం అని చెప్పి పెట్టడం జరిగింది. ఏ విధంగా అయితే అమృతాన్ని చిలికి దేవతలు దానవులు కలిసి చిలికి మనకి అమృతాన్ని అందించారు, ఆ విధంగానే స్వతంత్రం కోసం కూడా అంత పెద్ద పోరాటం జరిగింది. అందరూ కలిసి చేసిన పోరాటం. దేశంలో ఉండే అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మంది లక్షలాది మంది అసూలు బాధించడం కారణంగానే మనకి స్వతంత్రం వచ్చింది. కనుక ఈ స్వతంత్ర సమరంలో పాల్గొన్న ప్రతి సేనానిని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఆయన ఈ దేశానికి ఇచ్చిన సందేశంలో అనేక రకాల మనుషుల పేర్లు చెప్పడం జరిగింది. దాంట్లో
ఏదైతే కుమరన్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు, అటువంటి వ్యక్తి బికాజీ కామా కానీ, మదన్ లాల్ డింగ్రా కానీ, ఈవెన్ అల్లూరి సీతారామరాజు అనే పేర్లు, అష్రఫుల్లా ఖాన్, ఇటువంటి అనేక రకాల పేర్లు చెప్పడం జరిగింది. వీళ్ళందరి కారణంగా స్వతంత్రం వచ్చింది. కానీ వీళ్ళందరినీ మనం మర్చిపోయాం. కనుక వీళ్ళని తిరిగి విశాఖ స్టీల్ ప్లాంట్ను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జాతీయ కార్మిక సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలోని ఉక్కు పరిశ్రమలో విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రమే సొంత గనులు లేవని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ అన్నారు. కానీ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. ఉక్కు పరిరక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యక్ష పోరాటం చేస్తామని అన్నారు. Whom to request? Who are out to sell the country? Put the entire country on auction to set the country's mine, mineral resources, petroleum, energy, everything on auction. Whom to request? We don't request. Now we are in the stage of the struggle. We will not allow. You better try. देश हमारे आपकी नहीं किसी का बाप की. With this mood, workers will stop privatization of Visakhapatnam steel plant, and from this struggle, the anti-privatization struggle going on in the entire country, because all the public sectors are under attack, similar attack of privatization. It will inspire. It will promote the same militant resistance struggle against all privatization under the sky of this entire Indian subcontinent. I congratulate, I greet the hero of today's struggle, the working people, entirety of the Visakhapatnam industrial city, not only steel workers, the entire industrial workers, toiling workers of the Visakhapatnam city, they are on the street today to stall privatization of Vizag steel plant at any cost, by any means. उक्कू अंदरुल हक्कू, यही है ना? आप लोगों ने इसी नारे से इस विशाखा स्टील प्लांट को लेने के लिए लड़ाई लड़ा था, और जब ये लड़ाई चला, मैं स्कूल में पढ़ती थी, लेकिन मैं आंध्र प्रदेश के अंदर 66 to 69 ये जो लड़ाई चल रही थी, उसके बारे में बहुत अच्छे से जान रही थी, समझ रही थी. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లాగ్ బుక్ లో ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి అదృశ్యం అవడంపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని సౌత్ జోన్ ఏసీపీ పెంటారావు తెలిపారు. అయితే కాల్ డీటెయిల్స్ ఆధారంగా అప్పులరెడ్డి, అడప హరీష్లను విచారించిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలిందని చెప్పారు. వీటికి సంబంధించి ఆర్ఎన్ఐఎల్ కి డబ్బులు కట్టినట్టు ఫేక్ డీడీలు చూపించారని, శ్రీనివాస్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని వివరించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నట్టు ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి స్టీల్ ప్లాంట్ నుంచి బయటకొచ్చినట్టు సీసీ ఫోటేజ్ ఆధారంగా విచారణ కొనసాగుతోందని వివరించారు. దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఫర్నేస్లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ అథారిటీస్, తర్వాత మనకు కన్సర్న్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్ అందరూ కూడా సర్టిఫై చేశారు. ఎందుకంటే దాంట్లోకి మనిషి దూకే అంత స్పేస్ కూడా ఉండదు. ఇఫ్ ఈ టేక్స్ వేరే వ్యక్తి యొక్క హెల్ప్ తీసుకున్నా సరే అది చాలా కష్టం అని చెప్పేసి మనం నిర్ధారణ చేశారు. సో మనం మనిషి మిస్ అయ్యాడని చెప్పేసి దాని మీద మనం కేసు కట్టాము. ఇక అక్కడ నుంచి మనం దర్యాప్తు చేస్తే ముఖ్యంగా ఆయన రాత్రి డ్యూటీకి 10 గంటలకు వచ్చినట్లు, ఉదయం 6:30కి వెళ్ళిపోయినట్లు రిజిస్టర్లో సంతకం పెట్టారు. ఆయనతో పాటు ఉద్యోగం చేసిన స్వామి అని అతను, ఏఎస్ఆర్ స్వామి. కానీ మనకేంటంటే ఆయన కాల్ డీటెయిల్స్ తీస్తే నైటు కాల్ డీటెయిల్స్లో ఒక నలుగురితో చాలా ఎక్కువసేపు మాట్లాడాడు అతను, సుమారు 10 తర్వాత 10:15, 10:30 నుంచి. అయితే వీళ్ళెవరు ఏమిటని చెప్పేసి ఈ వ్యక్తుల్ని మనం ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర తెలుసుకునే విషయం ఏంటంటే
మిస్ అయిన శ్రీనివాసరావు గారు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు దగ్గర నుంచి ఒక 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ అవేష్ రెడ్డి అండ్ హరీష్, అడప హరీష్ అనే వ్యక్తుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు, సంవత్సరం క్రితం తీసుకున్నట్లు, ఇంతవరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేనట్లు, వాళ్ళు పదే వాళ్ళు అడిగితే ఈరోజు నైటే రిజల్ట్స్ వస్తాయి, ప్లాంట్ రిజల్ట్స్ వస్తాయి, ఈరోజే మీకు 6 నెలల్లో జాబ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళకి చెప్పినట్లు, ఆ విషయమే వాళ్ళిద్దరూ గత రాత్రి ఈ మిస్ అయిన పర్సన్తో మాట్లాడినట్టు మనకు చెప్పడం జరిగింది. ఇంకా మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళిద్దరి దగ్గర నుంచి 6 నెలల ఉద్యోగం తను 6 నెలల వాడికి తను డబ్బులు కట్టినట్టు ఫేక్ చెక్ చూపించినట్లు, ఆ ఫేక్ చెక్స్ తర్వాత ఆ చెక్స్ చూపించి వీళ్ళ దగ్గర డబ్బులు ఏ విధంగా కలెక్ట్ చేశాడు ఆ ఎవిడెన్స్. అంతేకాకుండా మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లు శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోర్ ఊడిపోయి క్రింద పడిపోయిన ప్రమాదంలో 12 మంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పర్యటన. ఓబులాపూర్లో కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమానికి హాజరు. ఎమ్మెల్సీలో 2 చోట్ల విజయం సాధించిన టీఆర్ఎస్. ఖమ్మంలో బాణసంచా పేల్చి గులాబీ శ్రేణులు సంబరాలు. ఏపీ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. వైరస్ ను తరిమి కొట్టాలన్న ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జాతీయ కార్మిక సంఘాలు మద్దతు. ఉక్కు పరిరక్షణకు పోరాటం చేస్తామన్న సిఐటియు నేతలు. మహబూబాబాద్ జిల్లా ఆమన్గల్లులో రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ డోర్ ఊడిపోయి 12 మంది కూలీలకు గాయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.